ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి అంశం ఒకసారి మనం పరిశీలించినట్లయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ గారి మీద అభిశంసన తీర్మానం అనేది లోక్సభలో నోటీస్ ఇవ్వటం. సో బహుశా ఇదే భారతదేశ చరిత్రలో ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ ని తీసేయండి అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వటం, తీర్మానం చేయటం అనేది ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియలు అనేవి అంత ఈజీగా ఉండవు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తీయాలి అంటే ఒక నోటీస్ ఇవ్వాలి, దాని మీద లోక్సభలో రాజ్యసభలో చర్చ జరగాలి. ఆర్టికల్ 324 ప్రకారం 2/3 మెజారిటీ ఓటింగ్ అనేది రావాలి. వీటిని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి, ఆ తర్వాతే తీసేయటం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈయన తీసేయాలన్నా కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. అయితే మరి దీనికి గల కారణాలు ఏంటి? ఇది పరిశీలించినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక పారదర్శకమైనటువంటి సంస్థగా పనిచేయాలి. అంటే ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని నిలబెట్టడం కోసం ఏ పార్టీ వైపుకి కూడా బయాస్డ్గా ఉండకుండా అన్ని పార్టీలను సమానంగా చూస్తూ ప్రజలకు తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ఆ ఓటు ద్వారా సరైనటువంటి వ్యక్తిని తమ నాయకుడిగా ఎంచుకునేటువంటి అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించాలి. సో దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తమ విశ్వసనీయతను కోల్పోయింది అనేది ప్రతిపక్షాల వాదన. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR. సో దీని ప్రకారం చాలా రాష్ట్రాల్లో దీన్ని ఉపయోగించి ఓట్లు తొలగించడం అనేది జరుగుతుంది. సో దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేటువంటి వివరణ దొంగ ఓట్లు ఉన్నాయని, చనిపోయిన వాళ్ళ పేరుతో కూడా ఓట్లు ఉన్నాయని, ఒకే ఇంటి నెంబర్ తోటి 100 ఓట్లు ఉన్నాయని, సో ఒక వ్యక్తికి మల్టిపుల్ ప్లేసెస్ లో ఓట్లు ఉన్నాయని, సో ఇది చెప్పేటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పి ఒక పెద్ద ఇదే చేయటం జరిగింది. దానికి ఆయన కొన్ని ఆధారాలు చూపించడం జరిగింది. సో ఓవరాల్ గా ఓట్లు అయితే తొలగిస్తున్నారు. మెయిన్ గా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్పేది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు, ఇతర దేశాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఓటు హక్కులు కల్పించారు. సో ఇదే మెయిన్ కారణం, అందుకని వీటన్నిటిని తొలగిస్తున్నాం. దే ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్, సో వీళ్ళకి మేము తొలగిస్తున్నాము అనేది వాళ్ళు చెప్పేటువంటి అంశం. సో ఇది ఒక ఎత్తు అయితే, కొద్ది రోజుల క్రితమే పరకాల ప్రభాకర్ గారు, సో ఈయన పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎకనామిస్ట్ ఆయన. సో ఆయన కొన్ని అంశాలను లేవనెత్తారు. ఈయన ఎవరో కాదు, ప్రస్తుత మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి భర్త. సో ఆయన కొన్ని అంశాలను లేవనెత్తారు. ఇది ఏంటి అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద ఏపీ. మన ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్ కి సంబంధించి ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలు. అంటే దీంట్లో కొన్ని అంశాలను గనక మనం పరిశీలించినట్లయితే, ఎలక్షన్ రిజల్ట్ వచ్చినటువంటి రోజు సాయంత్రం అధికారాన్ని కోల్పోయినటువంటి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఎక్కడికి పోయినాయి, అవ్వాతాతల ఓట్లు ఎక్కడికి పోయినాయి అని చెప్పి బాధపడుతూ మాట్లాడటం జరిగింది. ఏదో జరిగిందని తెలుస్తుంది కానీ మన దగ్గర ఆధారాలు లేవు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. సో వీటికి సంబంధించే పరకాల ప్రభాకర్ గారు కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటిని ఆధారాలు అని మనం అనొచ్చో అనలేము చెప్పలేం, కానీ ఓవరాల్ గా ప్రశ్నలు అయితే లేవనెత్తవచ్చు. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంల కారణంగానే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది అనేది వీళ్ళంతా వాదిస్తున్నటువంటి అంశాలు. దీంట్లో వాస్తవాలు మనం ఒకసారి గమనించినట్లయితే పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి అంశాలు, సాధారణంగా పోలింగ్ అనేది ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ 5కి మనకి ఓటింగ్ అనేది క్లోజ్. 5 గంటల లోపు, 5 గంటల సమయానికి క్యూ లైన్లో ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్పులు ఇస్తారు. అంటే ఓటర్ స్లిప్ కాదు, ఓటు వెయ్యటానికి ఒక స్లిప్ ఇస్తారు, నంబరింగ్ ఇస్తారు. సో దాని ప్రకారం వాళ్ళు ఓటు వేయాలి. అంటే ఇంకా ఎంతమంది లైన్లో ఉన్నారు అనేది తెలియటం కోసం. ఎందుకు ఇది ఇవ్వటం, లైన్లో ఉన్నది కనిపిస్తారు కదా అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే 5 గంటల
కరెక్ట్గా 5 అయ్యే టైంకి క్యూ లైన్లో ఒక 20 మంది ఉన్నారనుకోండి, ఆ 20 మందికి 20 నెంబర్ల టోకెన్లు ఇచ్చేస్తారు, వాళ్ళే ఓటేసి వెళ్ళిపోవాలి, ఇంకెవరు జాయిన్ అవడానికి లేదు. అదే మీరు ఉదయం 6-7 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఉన్న ఓటింగ్ అయితే ఆ క్యూ లైన్లో ఆన్ గోయింగ్ జాయిన్ అవుతూనే ఉండొచ్చు. సో అది 5 వరకే లిమిట్. 5 తర్వాత కొత్తగా ఎవరు రావడానికి లేదు. 5 అయ్యే టైంకి ఎవరు లైన్లో ఉంటే వాళ్ళకి. ఈ స్లిప్లు ఇవ్వలేదనుకోండి, లోపల ఓటింగ్ జరుగుతుంటది కదా, బయట ఎవరో ఒకరు మళ్ళీ జాయిన్ అవుతానే ఉంటారు, ఇక అది చాంతాడులాగా పెరుగుతానే ఉంటుంది. సో అందుకని ఒక లిమిట్ చేయటం కోసం స్లిప్లు ఇస్తారు. సో 5 తర్వాత జరిగేటువంటి ఓటింగ్ అనేది చాలా లిమిటెడ్గా జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక క్వశ్చన్ ఏంటంటే, 5 తర్వాత ఓటింగ్ జరిగింది, ఎప్పటి వరకు జరిగింది? మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగింది. సో ఇంత భారీ స్థాయిలో క్యూ లైన్లో ప్రజలు నిలబడ్డారా? ఇది అన్ని నియోజకవర్గాల్లో కాదు, కొన్ని నియోజకవర్గాల్లోనే. దట్టు ఈ పోలింగ్ సరళిలో 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో జరిగినటువంటి ఓటింగ్లో చాలా తక్కువ ఓట్లు పోలైనవి. 8 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్లో కొంచెం ఎక్కువ ఓట్లు పోలైనవి. రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు, సో ఈ మధ్యలో జరిగినటువంటి ఓటింగ్లో 11:45 నుంచి 2 గంటల మధ్యలో, అంటే 2 గంటల 15 నిమిషాల పాటు జరిగినటువంటి ఓటింగ్లో 17 లక్షల ఓట్లు పోలైనవి. సో 17 లక్షల ఓట్లు అంటే ఆన్ యావరేజ్ ప్రతి 6 సెకండ్లకి ఒక ఓటు పోలైంది. ఇది ఏ విధంగా సాధ్యం అనేదే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. 6 సెకండ్లకు ఓటు వేయకూడదా, బటన్ నొక్కటమేగా అంటే బటన్ నొక్కటమే, కానీ ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంది కదా. ఒక ఓటరు పోలింగ్ బూత్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ తన ఐడి కార్డు చూపించాలి, తన ఓట్ నెంబర్ ఏంటనేది ఆ పోలింగ్ బూత్ లో ఒక నెంబరింగ్ అనేది ఉంటుంది, 1 2 3 4 ఇట్లా ఓట్ నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబర్లో ఎక్కడున్నాడు ఆ నెంబరింగ్ మార్క్ చేసుకోవాలి, ఏజెంట్లు అందరూ ఓకే అనాలి, ఆ తర్వాత వేలు మీద ఇంక్ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి. సో రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ వేయాలి, ఆ తర్వాత రెండోది వేయాలి. సో ఈ ప్రొసీజర్ అంతా 6 సెకండ్లో అవుతుందా? సాధ్యమయ్యే పనేనా? సో అవ్వదు కదా. మరి ఎవ్రీ 6 సెకండ్స్కి ఒక ఓటు ఎలా పడింది అనేది ఇక్కడ ఉన్నటువంటి అతి పెద్ద ప్రశ్న. సో ఏదో జరిగింది అనేది అందరూ మాట్లాడుకునేటువంటి అంశం. సో ఇలాంటి అంశాలు, అలానే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐఆర్కి సంబంధించిన అంశాలు, వీటన్నింటినీ ప్రశ్నలు లేవలెత్తినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తమ నిబద్ధతను చాటుకునే విధంగా సరైనటువంటి సమాధానం చెప్పకపోవటం. సో వీటికి సంబంధించి వివిప్యాట్లో మనం ఓటేసినప్పుడు ఒక స్లిప్ వచ్చి పడుతుంది, ఒక 3 సెకండ్స్ మనకు చూపించింది. సో ఆ స్లిప్లు దీంట్లో పడినటువంటి ఓట్లను కంపేర్ చేసి చూస్తే తేలిపోయింది అసలు మ్యాటర్ ఏంటి అనేది. సో అది చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము ఆల్రెడీ అన్నిటిని డిస్పోజ్ చేసేసాము, ఏం లేదు, మీకు కావాలంటే ఈవీఎం మిషన్ల మీద మీకేమన్నా డౌట్ ఉంటే మేము ఒక డెమో కండక్ట్ చేస్తాము, మీరు అందరు రండి, నొక్కి చూడండి, ఏం పడుతున్నాయో చూడండి, చెక్ చేసుకోండి. ఆల్రెడీ పడిన వాటి గురించి లెక్కలు తేల్చండి అంటే అవి మేము ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసేసాము, కొత్తగా మీరు నొక్కి వాటిని చూడండి అనటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఇలా పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పడంతో ఇక్కడ ఏదో జరుగుతుంది, సో దీనికి బాధ్యులు ఎవరు? కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యుడు. సో ఆయన్ని పదవి నుంచి తొలగించండి అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అంశం. మరి అన్ని రాజకీయ పార్టీలు దీనికి ఏకతాటిగా వస్తాయా, 2/3 మెజారిటీతో ఈ బిల్లు పాస్ అవుతుందా అనేది వేచి చూడాలి.